నెహెమ్యా. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి. నెహెమ్యా 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఎవరైనా మైక్లో చదివిన గట్టి సహాయం చేయండి. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబియుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లట్టును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. చాలు తల్లి. ఇక్కడ మనం ఈ ఒక వాక్య భాగంలో మనతో మాట్లాడుతున్నది ఎవరంటే నెహెమ్యా. ఎవరైనా నెహెమ్యా అనే ఒక యోధుడు. మరి వాళ్ళు బానిసలుగా వెళ్ళిన ఆ పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మరి ఆ ప్రాంతంలో మరి ఆ కాలంలో ఆయన విన్న సమాచారం ఏంటంటే యెరూషలేము యొక్క మరి ప్రాకారాలు పడద్రోయబడి అని, దాని గుమ్మములు కూడా అగ్ని చేత కాల్చబడినవని ఆ మాట విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే చాలా దుఃఖముతో, అర్థమైందా, తను కొన్ని దినాలు ఏడ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని కృపను బట్టి తను చేసిన ప్రార్థన బట్టి, అలాగే వారి పితరులు చేసిన పాపాన్ని తన పాపంగా భావించి తన హృదయవంతుడితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని సరళం చేశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు జరిగితే జరిగిందిలే అని మనం కూర్చుంటాం కాదు. ఒకటి, ఎప్పుడైనా మనం ఒక వార్త విన్నా, ఒకవేళ దర్శనాల్లో కూడా ఏదైనా మరణాన్ని గురించి నీకు ఏదైనా చూపించినా దాని గురించి మనం నిర్లక్ష్యం ఉండకూడదు. ఏదైనా కీడు వస్తుందని మనకి ఏదైనా దర్శనం దేవుడు చూపించినా, ఏ వార్తను విన్నా దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి నువ్వు కూడా ప్రార్థన చేసి ప్రభువా ఈ కీడును కొట్టే అని మనం ప్రార్థన చేయాలి. అలాగే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడినవి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నప్పుడు తన మనసులో లేదు. తను చాలా వేదనతో ప్రార్థన చేస్తూ కొన్ని రోజులు ఉపవాసం ఉండి తను చాలా కృంగిపోయాడు. తన ప్రాంత ప్రజలు అయ్యో ఇలాగ జరుగుతుంది, మాకు ఇలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు తను చాలా బాధపడుతున్నప్పుడు రాజుగారు మొహాన్ని గమనించి, ఏంటి నీ ముఖం మీద కొంచెం విచారంగా ఉందండి అసలుకి అంటూ తన గురించి అడిగినప్పుడు, అయ్యా నా యొక్క పితరుల సమాధులుండి పట్టణం వల్ల పాడైపోయిందయ్యా, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా అయ్యా నా ముఖంలో దుఃఖం లేకుండా ఉంటుందా అని రాజుగారితో ఆయన చెప్పాడు. సరే, ఏదైనా రాజుగారు అయినా దేవుడు ఆ రాజుగారికి కూడా మంచి మనసిచ్చి, నువ్వు వెళ్ళు, ఎక్కడైతే ప్రాకారాలు కాల్చబడిపోయినాయో, దాని గుమ్మములు ఎక్కడైతే మరి కాల్చబడి ఉన్నాయో వీటన్నిటినీ నువ్వు మళ్ళా తిరిగి ఏం చేయాలి, నువ్వు పునర్నిర్మించుకో అని చెప్పేసి తను రాజుగారు ఏం చేశారంటే తను పర్మిషన్ ఇచ్చారు. దానికి కావలసిన కలపను, దానికి కావలసిన సెక్యూరిటీను, అలాగే మళ్ళా బోర్డర్ దాటాలంటే మరి వాళ్ళకు కూడా పర్మిషన్ ఉండాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం సరిహద్దులు వెళ్ళాలంటే రాజుగారు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఆ పర్మిషన్ పేపర్స్ ఉండాలి. మనం ఇప్పుడు వీసా వెళ్తాం కదా, వేరే దేశానికి వెళ్ళాలన్నా పాస్పోర్ట్లు ఇవన్నీ మనకు లేకోకుండా బయటికి వెళ్ళలేం కదా, అలాగే అవన్నీ కూడా చూస్తారు. కాబట్టి దాన్ని బట్టి అన్ని తాకీదులు కూడా తీసుకుని తను కావలసిన మెటీరియల్ అంతా తీసుకుని ఆయన ఎక్కడైతే ప్రాకారాలు కూల్చబడిపోయినాయో, దాని యొక్క గుమ్మములు కాల్చబడినాయో వీటన్నిటిని మళ్ళా తిరిగి కట్టాలన్న ఉద్దేశంతో రాజుగారు ఇచ్చిన పర్మిషన్ బట్టి తను ప్రయాణమై ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నిజమే, కొన్నిసార్లు అనుకోవచ్చు ఏదైనా మంచి పని చేసేటప్పుడు రకరకాలైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవును, మంచి పని చేసేటప్పుడు ఎన్నో రకాలైన ఆటంకాలు, బాగుపడదామంటేనే ఆటంకాలు, చెడిపోదామంటే ఆటంకాలు ఎక్కడ రావు. అట్లాగే పడిపోయిన ప్రాకారాలు మళ్ళా కట్టాలని దాని గుమ్మాలు కూడా అగ్నిచేత కాల్చబడినవి కాబట్టి దీన్ని కట్టాలన్న ఉద్దేశంతో ఆయన బయలుదేరుతున్నప్పుడు అక్కడ గోడ సంపూర్ణం అవ్వాలా. ఇంకా ఆ గోడ సంపూర్ణంగా అవ్వాలంటే దానికి తలుపులు పెట్టాలా. గోడ అయితే సంపూర్ణంగా కట్టాలన్న ఉద్దేశంతో దానికి బీటులు లేకోకుండా ఆ గోడను చక్కగా కడుతున్న టైంలో శత్రులు అనేవాడు ఏదో ఒక రూపంలో వచ్చి ఏం చేస్తాడు, దాన్ని అడ్డుకుంటాడు. నిజమే, ఎందుకంటే తలుపులు పెట్టేసినాక మళ్ళా అవకాశం ఉండదు. అందుకని తలుపులు పెట్టకముందే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ పని ఎట్టాగైనా
ఆపాలి అన్న ఉద్దేశంతో వాళ్ళలో కొంతమంది అక్కడ కలుసుకుని అక్కడ ఎవరో శత్రువుల్లో సన్బలట్టును, గెషెమును, అలాగే అరబీ అక్కడ టోబియా, ఈ ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు. 2వ వచనం చదువుతాం మళ్ళీ ఒకసారి. సన్బలటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనా మైదానం ముందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను అంటున్నాడు నెహెమ్యా, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపెను. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో 3వ వచనము మీ మనసులో నాటనివ్వండి. ఇక్కడ రాయబడిన మాట ఆయన ప్రత్యుత్తరం ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నేను చేయు పని గొప్పది. ఏంటిది అది? నేను చేయు పని గొప్పది కాబట్టి నేను రాలేను. ఏం పని గొప్పది అంటే, దేవుని యొక్క బిడ్డలుగా తను యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి ఆయన వస్తున్నాడు. పడిపోయిన ప్రాకారాలు మళ్ళా తిరిగి కట్టాలి. దాని గుమ్మాలు కాల్చబడిపోయినాయి కాబట్టి దాని మళ్ళా గుమ్మాలు దాన్ని నిలపాలి. నిజమే. ఇలాగూ కొన్నిసార్లు మనము కూడా గ్రహించుకోవాలి. మనం చేసే పని గొప్పది ఎప్పుడు అని మనకు అర్థమవుతుందంటే, నీవు ఆత్మలో ఎదిగినప్పుడే నీకు అర్థమవుతుంది. లేదంటే లోకంలో ఉన్న పనులే నీకు గొప్పగా ఉంటాయి. లోకంలో ఉన్న పనులే నీకు అవి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ దుష్టుడు ఊరుకుంటాడా? ఆడు ఊరుకోడు. రకరకాలుగా నిన్ను వాడు ఏం చేస్తాడంటే శోధిస్తూనే ఉంటాడు. అవునండి, దేవుని బిడ్డలుగా ఒక చోట పరిచర్య బాగా జరుగుతుందంటే దాన్ని ఆటంకపరచడానికి రకరకాలుగా ఎన్ని చూడట్లేదు మన దేశాల్లో. నిజమే. పూర్వమందు కూడా జాన్ వెస్లీ గారి కాలంలో గొప్ప ఉద్యోగం వచ్చినట్లుగా మనకి చరిత్ర ప్రకారం మనకు అందరూ తెలుసు. 19 మంది పిల్లల్లో 15వ వాడు ఎవరో జాన్ వెస్లీ. దానికి కారణం అవన్నీ ఇంకా చెప్పలేని టైం ఎక్కువ లేదు. కానీ తల్లి ప్రతిదినము కూడా వాళ్ళ కోసం ఏం చేసిందంట, సుసన్న వెస్లీ ప్రతి రాత్రి బిడ్డల కోసం ఆ తలల దగ్గర కూర్చుని ప్రార్థన చేసేది. అలాంటి ప్రార్థన కుటుంబంలో కొన్నిసార్లు తెల్లారైపోయింది తల్లికి. గొప్ప ప్రవక్తలు ఆ కుటుంబం నుంచి లేచారు. వాళ్ళలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ గురించి చాలామందికి పిల్లలకు కూడా కొన్ని స్టోరీస్ వాళ్ళ గురించి చెప్తూ ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ అయ్యే పిల్లలందరికీ జాన్ వెస్లీ ఎంత గొప్ప ఉద్యమం చేశాడు. ఆయన కాలంలో గొప్ప ఉద్యమం నడిచింది. అలాగే అనేక మందికి అనేక దేశాలు తిరిగి చాలామందికి సువార్త అందించాడు. ఆయన తిరిగిన ఆయన జన్మించిన ఆ కాలంలో, ఆయన సువార్త ప్రకటించిన ఆ కాలంలో అసలు సినిమా హాళ్ళు లేవంట, సర్కాసులు లేవంట, అసలు సారామ్య కొట్లు కూడా లేవంట. అసలుకి దగ్గర కొన్నిసార్లు కొన్ని 100 సంవత్సరాల దాకా తర్వాత కూడా అడిగితే ఇక్కడ ఏంట్రా బాబు సారా కూడా దొరకట్లేదంటే, అయ్యా మా దేశంలో గొప్ప దైవజనుడు ప్రకటించిన సువార్త విన్న తర్వాత అనేక మంది రక్షణ పొందారు. సారా తాగేవాడు లేకపోతే మా దేశంలో సారా అమ్మేవాడు ఎక్కడ ఉంటాడయ్యా? సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే సినిమాలన్నీ కూడా మూసివేసుకుంటమే కదా. అంటే ఎంత ఉద్యమం వచ్చిందో చూడండి. అలాంటి ఉద్యమాన్ని గురించి ఆ దినాల్లో బైబిల్ స్టూడెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్నారంట, ఇక మనమందరం కూడా ఒకసారి ఎక్స్కర్షన్ లాగా వెళ్ళి జాన్ వెస్లీ గారి యొక్క బుక్స్ కానీ, జాన్ వెస్లీ గారి యొక్క రూమ్ కానీ అవన్నీ కూడా ఒకసారి ఆయన వేసుకున్న కోటు అవన్నీ కూడా చక్కగా వాటిని దాచారు. మ్యూజియం అంటారు చూసారా, అలాగూ ఆ ఇంటిని ఆ ప్రాంతం అంతా కూడా అనేక మంది దర్శించడానికి అక్కడ వచ్చే ప్రజలందరూ కూడా చూస్తూ ఉండేవాళ్ళంట. అలాగే ఒక దినమందు పిల్లలందరూ కూడా కలిసి బస్సులో వాళ్ళ యొక్క ప్రొఫెసర్ గారు తీసుకెళ్ళి పిల్లలందరికీ చూపిస్తున్నారంట. ఆ రూమ్లోకి వెళ్ళిపోయినాక, అబ్బాయి ఇది ఆయన కుర్చీ అని, ఆయన బల్లని, ఆయన ఇక్కడ చక్క బైబిల్ చదువుకునేవాడని, ఇది ప్రార్థనా గదని, ఈ ప్రార్థనా గదులు ఇక్కడ ప్రార్థన చేసుకునేవాడని చెప్పి, అలాగే ఆయన చదువుకున్న ఆ కాలంలో ఏవైతే బుక్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ చక్కగా పిల్లలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉంటే ఇక అన్నీ చూసుకున్నారు. మొత్తానికి ఆ దినమంతా కూడా చక్కగా గడిపి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి బస్సు ఎక్కుతున్నారు. మొత్తానికి బస్సు ఎక్కే టైంలో ప్రిన్సిపల్ గారు లెక్కేసాడు, ఒకడు తక్కువ వచ్చాడు, ఒక సీటు ఖాళీగా ఉంది. సీటు ఖాళీగా ఉందని మళ్ళీ లెక్కేసుకునేళ్ళకి ఎవరా అని చెప్పి మళ్ళీ ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఎత్తుక్కుంటా మళ్ళా బయలుదేరాడు. సరే అని వెళ్తే
ఆ ప్రార్థన చేసుకునే గదిలో ఒక వ్యక్తి యొక్క మూలుగ వినపడుతుంది. ఆ మూలుగులో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, అక్కడ ప్రార్థన చేసుకున్న గదిలో ఒక పరిస్థితి ఆయన చూశారు. అక్కడ ఏంటంటే, జాన్ విసిరి గారు అంట రోజు ప్రార్థన చేసుకున్న అదే స్థలంలో అదే ప్రాంతంలో అంట ఆ ప్రార్థన చేసుకునే గదిలో ఆ మోకాళ్ళు పెట్టిన స్థలం కానీ అలాగే మోచేతులు పెట్టిన స్థలం కానీ కొంచెం గుంటలు పడినట్టుగా ఆ ప్లేస్ ఉందంట. ఆ అంటే అరిగిపోయినది కదా, రోజు ఒకే స్థలంలో చేసి ఎలా ఉంటుంది, అరిగిపోయినట్టుగా ఉంటుంది కదా. ఆ అరిగిపోయిన ప్రాంతంలోనే ఆయన కూడా మోకాళ్ళు వేసి గుంటల్లో మోచేతులు వేసి ఆయన ఏమన్నాడంట, అయ్యా 200 సంవత్సరాల క్రితం ఉన్న ఉజ్జీవము మళ్ళా నేను చూడాలయ్యా, ఆ ఉజ్జీవం నాకు కావాలయ్యా అని తన మనసులో ఆ రోజున వచ్చిన ఆలోచన. మరి ఎంతోమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది కూడా వాళ్ళందరూ చూసి అబ్బా ఎంత గొప్ప సేవ చేశాడు అనుకుని వెళ్ళినోళ్ళే కదా. మరి అదే ప్రాంతంలో అక్కడే గుంటల్లో మోకాళ్ళేసి మోచేతులు పెట్టి, ప్రభువా ఆ దినమందు గొప్ప ఉద్యమం నువ్వు ఇచ్చిన దేవుడు, ఈ దినములో కూడా మేము ఉద్యమం చూడాలని ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? అవునండి, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అంటాను నేను. ఎవరంటానా? బిల్లీ గ్రాహం గారు మనకు తెలుసు. అవును, మన ఈ మధ్య చనిపోయారు. ఆయన చేసిన ఎంత గొప్ప ఉద్యమం, దగ్గర 185 దేశాలు తిరిగాడంట ఆయన. ఎన్ని దేశాలు తిరిగాడు ఆయన? 185 దేశాలు ఆయన తిరిగి నిజంగా ఎన్నో కోట్ల మందికి, ఇంచుమించు 2.5 కోట్ల మందికి సువార్తను ప్రకటించాడండి ఆయన. అంటే ఒక వ్యక్తి చూడండి, తన ఆశను బట్టి దేని బట్టి ఇచ్చాడు చూడండి. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉండవలసిందంటే, దేవుని సన్నిధిలో మనం వాక్యం వింటమే కాదు కానీ, ప్రభా ఆ దినమందు నీ కొరకు ప్రయాసపడిన ఒక పౌలు వలె నేను ఉండాలి, ఒక ఎస్తేరు వలె నేను ఉండాలి, అయా ఒక దావీదు వలె నీ సన్నిధిలో నేను స్తుతించాలి. ఏముండాలి మనలో? ఒక ఆశ అనేది ఉండాలి. దేవుని బిడ్డలుగా వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ఏదో జరిగిపోయిందని కాదండి, మన కోసము దేవుడు అనేక మంది యొక్క రాజులే కానీ ప్రవక్తలు కానీ అనేక మంది యొక్క జీవితాలు లేఖనాల్లో దేవుడు మన కోసం ఎందుకు భద్రపరిచాడు అనుకున్నారు? ఇవన్నీ చదివినప్పుడు మనలో కూడా ఏం రావాలా? ఆశ రావాలి. ప్రభా దానియేలు వలె నేను ఒక సేవ చేయాలయ్యా, అవునయ్యా ఒక షడ్రక మేషగా బెద్దల వలె నేను కూడా నీ కొరకు నిలబడాలి ప్రభా. బ్రతికేమంటే బ్రతికేం కాదు, నీ బ్రతికి దినాల్లో ఒక సార్థకత అది ఉండాలా, ఒక గోల్ అనేది ఉండాలా. ఏదో పుట్టేములే పెరిగేములే పిల్లలకి అన్నాములే ఏదో వాళ్ళని చదివిచ్చేములే చచ్చిపోయేములే అంటే ఉపయోగమేండి? మనకి జంతువులకి ఇక ఏం తేడలేదు. మన భూలోకంలో దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పంపించాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక ఉంది. లోకములో మనుషులు ఎంతోమంది ఒకవేళ నిష్ప్రయోజకమైన వారు ఉంటారేమో, కానీ దేవుని యొక్క వాక్యం వింటున్నా నీ జీవితంలో నా జీవితంలో మనం ఎలా ఉండాలంట? ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మనము ఉండాలి. అవునండి, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము గ్రహించుకోవలసింది ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము విషయంలో ఈ పని గొప్పదన్న ఆశ నువ్వు లేకపోతే లోకంలో ఉన్న పనులన్నీ నీ నెత్తి మీదే వచ్చుకోవచ్చు. నిజమే. ఈ రోజున నాకెందుకులే అనుకుంటాం కాదు, ఎన్నో సమస్యలు వచ్చినా సరే అయ్యే పోతాయిలే అనుకుంటాం కాదు. ఒకటి, నీ ముందు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నువ్వేం చేయాలంటే దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. నీ బిడ్డ మాట వింటలేదా, వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త సరిగ్గా ప్రార్థన చేయట్లేదా, దాని విషయంలో నీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు. అవును, నెహెమ్యా అలాగే ప్రార్థన చేశాడండి. నాకెందుకులేని ఊరుకోలేదు, ఎవడటపోతే నాకెందులే అనుకోదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, రాజుగారి దగ్గర చక్కగా నేను ఆయనకి గిన్నెందించే ప్రముఖమైన ఇలాంటి గొప్ప ఉద్యోగం నేనున్నాను అన్న మనసు ఆయన రాలా. ఏది ఎట్టయిపోతే నాకెందుకులే అనుకోలా. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక క్రైస్తవుడిగా, దేవుని ఎరిగిన వ్యక్తిగా. నువ్వు ఎప్పుడైతే దేవుని పనిని ఘనముగా ఎంచుతావో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తారంటే ఘనంగా ఎంచుతారండి. అవునండి. ఒకటి, ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? శ్రద్ధ కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే వాక్యం ఏం చెప్తుందంటే ఆశ గల ప్రాణమును ఏం చేస్తాడు ఆయన? తృప్తిపరుస్తాడండి. నాకెందుకులే అనుకోలేదు కదా. ఒక రోజున మొర్దెకై వెళ్ళాడు ఇట్లాగే, అయ్యా అమ్మా కుమార్తె ఇవాళ యూదులకి
ఎన్నో ఇబ్బంది వచ్చిన పరిస్థితి వచ్చేసింది వాళ్ళు. హామాను చూస్తే యూదులందరూ సంహరించాలన్న మాట శాసనం కూడా రాజుగారి దగ్గర నుంచి సంపాదించాడు. ఒకవేళ దేవుడు ఇందు విషయమే నిన్ను రాణిగా చేసాడేమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు కూడా నాకెంతులే అనుకున్నావు అనుకో, దేవుడు మరొక పక్క నుంచి యూదులకైనా సహాయం చేస్తారు. అవునండి, దేవుడు ఆ దినమందు నిజంగా ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నానా, నీవు మన యూదులందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనును పనిగత్తులు కూడా ఉపవాసం ఉండి మేము కూడా ప్రార్థన చేస్తాం. అవునండి, ఒక ప్రార్థన ఒక దేశాన్ని కూడా రక్షించగలదండి. ఒక ప్రార్థన అనేక దేశాల్లో కూడా ఉద్యమం తీసుకురాగలదండి. దాని కొరకే ఒకవేళ నీవు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఆయన నిన్ను రక్షించుకున్నాడేమో, దేవుని యొక్క సన్నిధికి దేవుని మందిరానికి అందు నిమిత్తమే దేవుడు నిన్ను ఒకవేళ పిలుచుకున్నాడేమో, ఆ పని నీ వల్లే అవుద్దని దేవుడు నిన్ను ఇంకా కాపాడాడేమో. మనలో ఏముండదు తెలుసా? దేవుని యొక్క రాజ్యమును కట్టాలని ఆశ మనలో ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్య అది గొప్పదిగా నువ్వు భావించాలి. తెగే చెప్పాడంతే. ఏమన్నాడు అక్కడ? చూడండి, అక్కడ 3వ వచనంలో ఏమన్నాడు? నేను చేయు పని గొప్పది. ఏమన్నాడు ఆయన? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి రాలేనని వర్తమానము పంపించాడు. అవునండి, మన జీవితంలో కూడా ఒక గమనింపు కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా నీవు చేసే పని గొప్పదన్న సంగతి అపవాది కూడా తెలుసు. నీవు చేసే పనిలో వల్ల అనేక మంది ప్రార్థన చేయటం వల్ల రక్షణ పొందుతారన్న సంగతి అపవాది బాగా తెలుసు. నువ్వు వాక్యం చదివితే నీకు అనేకమైన జ్ఞానం వస్తుందన్న సంగతి అపవాది బాగా తెలుసు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అనేక నూతన ఆత్మలు కూడా దేవుడు తెస్తాడన్న సంగతి అపవాదికి బాగా తెలుసు. అందుకని అన్నాడు, తలుపులు వేయబడక మునిపే అన్నాడు అక్కడ. ఇక తలుపులు కూడా కంప్లీట్ అయిపోయింది అనుకో, ఆడికి ఎంటర్ అవ్వలేడు. అందుకని తలుపులు పెట్టక ముందే వాడు ఏం చేస్తున్నాడు? వాడు కబురు పంపుతున్నాడు. ఏమని కబురు పంపుతున్నాడు? మనం మాట్లాడుకుందాం రండి. ఏమన్నా అక్కడ? ఓనా మైదానమందు మనం కలుసుకుందాం రండి అని వాడు ఏం చేస్తున్నాడు? రకరకాలుగా నీ మీతో మాటలతో దాడి చేస్తున్నాడు. ఎట్లాగూ అంటే వాడు నిన్ను మాత్రం విడిచిపెట్టడు. మీరు 4వ వచనం చదవండి అక్కడ ఒక్కసారి. ఏం రాయబడింది అక్కడ? వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. ఎన్నిసార్లు అంటండి? నువ్వు చేసే పని ఆపటానికి ఒకసారితో వదులుతాడు అనుకున్నావా? ఆడి సిగ్గుండదు. భోజనాలు జరుగుతుంటే బోళ్ళని కుక్కలు అక్కడ తోటలో అవి ఆ గేట్లోంచి వచ్చేస్తున్నాయి. అటు తోలితే మళ్ళీ ఇటు వెళ్తున్నాయి, ఇటు తోలితే అటు వచ్చేస్తున్నాయి. అవి ఎటు తోలినా ఆటి పని ఏంటి? మొక్కల వాసన చూసినప్పుడు ఆడికి ప్రాణం ఊరుకుంటుందా? ఆటి పని ఏంటి? ఎట్టాగైనా సరే ఇవాళ నేను ఆ భోజనాలు జరిగే స్థలానికి నేను వెళ్ళిపోయి నేను కూడా భోజనం చెయ్యాలి. వదిలేసిన ఆకుల్లో ఎట్టగట్ట కొన్ని మొక్కలన్నా ఉంటాయి, ముసలోళ్ళందరూ వదిలేసిన మొక్కలన్నా ఉంటాయి అని అది ఏదో ఒక విధంగా ఏం చేస్తాడు? ఒక పక్క తోలితే ఇంకొక పక్క అనేది కాదు వాడు వచ్చేస్తాడు. 4 సార్లు కాదండి, 40 సార్లు కూడా వాడు తెప్పలు పెడతాడు నిన్ను. హల్లెలూయా. కానీ నీలో నాలో ఏముండదు తెలుసా? దేవుని రాజ్యమును కొరకు కట్టాలని నాకు ఆశ ఉండాలని అక్కడ. అందుకని ఎస్తేరులో ఆశ ఉందండి అక్కడ. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. మా దేశములో మా వాక్యములో ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా.
ఆ దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. చూడండి, ఒక ఆశ నీలో ఉండాలండి. యవ్వన కాలములో నీ కాడి నేను మోయాలయా. చాలామంది ఉద్దేశం ఏంటంటే, అబ్బో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాంరా, ఇవన్నీ ఈ ఎంతసేపు లేరా ఈ మీటింగులు అన్న 4 రోజులే ఈ యొక్క మీ ఆర్భాటం. కొత్త సంవత్సరం వచ్చిన తీర్మానాలు నెల అయ్యాక అవ్వకముందే తుస్సుమంటాయి. బైబిల్ బాగా చదవాలనుకుంటాడు, రోజు ఇక్కడి నుంచి నేను ప్రార్థన టయానికి వెళ్ళాలనుకుంటారు. నువ్వు దేవుని యొక్క విషయములో నేను చేసే పని గొప్పది అని నువ్వు భావించకపోతే ఊళ్ళో ఉన్న ఉప్పర పనులన్నీ నీకే వస్తాయి అంతే. అప్పుడే చెప్తాడు, నానా నా మందులు అయిపోయినాయి కానీ ఏం చెప్పాలా, అమ్మా నేను దేవుని పరిచర్లో ఉన్నాను, ఈ పనిలో నేను ఉండటం అది దేవుని యొక్క పని, అది ఈ పని గొప్పదే, నీకు సాయంత్రం తెచ్చి పెడతా. అవును, నీకు అర్థం అవ్వాలి. దేవుని పనిలో నువ్వు ఉంటున్నప్పుడు మెసేజ్లు వస్తాయి, రకరకాలైన నీకు కబుర్లు వస్తాయి. ఒకసారి 2 సార్లు 4 సార్లు, ఎన్నిసార్లు అంట 4 సార్లు. ఒకటి, మనము ప్రార్థనలో ఎదగాలనుకున్నప్పుడే, నువ్వు బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడే, నువ్వు రక్షణ పొందాలనుకున్నప్పుడే నీకు మాత్రం ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాడు ఎవడంటున్నారు, మీ విరోధి నా అపవాది అంట. ఎవడాడు? ఆడికి మనకు పోటాడు ఎక్కడ అనుకున్నారా? ఆడికి మనకు పోటాడు కాదు అక్కడ. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటం, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. అందుకని ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినా నాకు కాదులే అనుకుని దులుపుని వెళ్ళిపోతున్నావు అంటే ఏంటో తెలుసా? నీకు అది దేవుని రాజ్యమును కట్టడం అనే గొప్ప పనిగా నువ్వు భావించట్లేదు. దేవుని మందిరంలో ఆయన ఆరాధించడం అనేది గొప్ప పనిగా నువ్వు భావించలేకపోతున్నావు. అవునండి, ఈ రోజున మనుషులలో రకరకాలు. నువ్వు దేవుని యందు నిజంగా నువ్వు నమ్మిక ఉంచితే ఎట్లా ఉంటుంది తెలుసా? కీర్తనకారుడు రాశాడు 125వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువునాను. ఒకసారి 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎట్టుంటారంట? కొండను దూయగలమా? నువ్వు దేవుని యందు నమ్మికించువాడు సియోను కొండవలే ఉంటావు, నిత్యము నిలిచే. వాళ్ళు పని చేద్దామని మొదలెడితే చాలండి ఆటంకాలేనండి. ఎట్టాగు అబ్బో, నీలాంటి వాళ్ళు చాలామంది చూసాం. ఒక పెద్ద మాట వదిలేడు అక్కడ. మీరు 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో చూడండి. అక్కడ అసలుకి వాళ్ళు అక్కడ 3వ వచనం చదువునానా, 3వ వచనం 6వ వచనం చదువు ఒకసారి. నెహెమ్యాలోని 4వ అధ్యాయం 3 నుంచి 6 దాకా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దకు వండి వారు కట్టిన దానిపైకి కంట ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి కూడా పడిపోవునెను. అసలకే చూడండి, మన పెద్దోళ్ళు అనేవాళ్ళు పాటోడు పందిరెత్తి అంటే పిచ్చుకులు వచ్చి పడదోసినాయి అన్నట్టుగా ఎగతాళి మాటలు ఎన్ని. ఏమండి, వాళ్ళు అంతంత పెద్ద పెద్ద ప్రాకారాలు గోడలు పెద్ద పెద్ద రాళ్ళతో కడతాంటే నక్క ఎగిరితే పడిపోద్దా? అసలు చూడండి మాటలు, వీళ్ళు చేసే పనికి నీరు గరిసే మాటలు ఇయే. నువ్వు అటు ఇటు ఊగులాడుతుంటే ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి. నువ్వు దేవునిలో నిలబడాలని, నువ్వు గట్టిగా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య, రక్షణ, అలాగే ఆరాధన గొప్పదానికి భావించకపోతే నీకు ఊళ్ళో పనులన్నీ చెప్పి నిన్ను ఎంతసేపు వెనకలాగుతాకే మాటలతో దాడి చేస్తానంటారు వాళ్ళు. ఇంకా కిందకి వెళదాం.
మా దేవా ఆలకించుము. ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. చూడండి అక్కడ అన్నాడు, మేము తిరస్కారం నొందిన వారము. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి, వారి చేది నింద అయితే వస్తుందో వారి తల మీదకి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై ఆ. వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. ఆ, వారు కట్టువారిని బట్టి ఆ. నీకు కోపం పుట్టించి ఉండిరి గనుక గనుక వారి దోషమును పరిహరింపకము. పరిహరించొద్దు. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. ఆ. అయినను అయినను పని చేయుటకు జనులకు పని మనస్సు కలిగి చేయుటకు ఉండెను గనుక జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటుమి. గోడను కట్టుచుంటమే. అది సగము ఎత్తు కట్టబడి ఉండేది. అది సగము ఎత్తు ఏమైపోయింది? కట్టబడిపోయింది. చూసారా? అయినా అంటే ఏంటి? ఎన్ని రకాలైన ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని గాలి తీసినట్టుగా మాట్లాడినా పని చేయటానికి వాళ్ళకి ఏముంది? మనస్సు నిలిపారు. అవునండి. ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అపవాది గాడిది. ఆడేమనుకున్నాడు? మాటలతో దాడి చేసి, ఒరేయ్ మీరు కట్టే గోడ నక్కలు దూకితే పడిపోతాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడేది వాళ్ళు. అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? మాటలతో దాడి. నీలాంటి వాళ్ళు చాలామందిని చూసేవారు. అబ్బాయి ఇట్టాగే ఆవేశంగా ప్రార్థన చేసిన వాళ్ళని, రక్షణ పొందాలని బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఈ పాటికి అని అన్నారు కలుతున్న రోడ్డు మీద. నిజమైన ఆలోచన వస్తుంది మనుషులకి. నీకన్నా బాగా ప్రార్థనలో ఉన్నాడు, ఆ డ్రామాకి వెళ్ళి ఇట్టా కూర్చుని చూస్తున్నాడు. నిజమా? ప్రార్థనకు రోజు వచ్చేవాడే అమ్మాయికి బీట్లు ఎత్తున్నాడు. ఇట్లాంటి ఒకటి కాదు, నీ ముందు 100 చూపిస్తాడు ఆ అపవాది. ప్రార్థన చేసేవాళ్ళు ఎలాగ ఉన్నారు నీకు తెలుసా? ఆడి సంగతి నీకు తెలుసా? ఈడి సంగతి నీకు తెలుసా? ఒక్కసారితో ఆడు ఇడిచిపెట్టాడు. ఒక్కసారి ఎందుకు ఇడిచిపెడతాడు? చూడండి 5వ వచనం కూడా చదువు. 6వ అధ్యాయంలో అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషేము చెప్పుచున్నాడని వ్రాయబడెను. ఇన్ని రకాలుగా వాడు ఏం చేస్తాడు తెలుసా? పని ఆపటం ముఖ్యం, ప్రాకారాలు కట్టడం ఆపేయాలి. ఒకటి, ఎప్పుడైతే నీకు నీ కలిగిన వాటి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం వేసుకుంటూ నేర్చుకోవాలి. యోబు వేసుకున్నాడా లేదా? తన కలిగిన వాటి చుట్టూ కూడా ఏం వేసుకున్నాడు? కంచి వేసుకున్నాడా? అపవాది అన్నవాడు రాగలిగాడా? నువ్వు బాగానే కంచి వేసావుగా అన్నాడు. ఏమన్నాడు? ఆ కంచి ఎవరు వేసుకున్నారు అంటున్నారు? యోబు యొక్క జీవితాన్ని బట్టి, యోబు ప్రార్థనా జీవితాన్ని బట్టి తను ప్రతి దినము కూడా ఒకవేళ పిల్లలు కనుక ఎక్కడన్నా పొరపాటు చేస్తే మళ్ళా దుష్టుడు మా కుటుంబం మీద దాడి చేస్తాడేమో అని అరుణోదయం లేచి ఆయన ప్రతి దినము కూడా ఆయన చేయవలసిన చేశాడు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం కలగాలంటే ఉదయకాలం లేచి మనం కూడా ప్రార్థనా ప్రాకారం వేసుకోవాలి. నీకు అది ఘనమైనదిగా నువ్వు భావించాలి. ఈ రోజున నా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా నాకు ఉండాలి, దుష్టుడు నా మీద ఎక్కడ దాడి చేయకూడదు. ఊరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నీ చుట్టూ కూడా దూతలు కంచె అనేది ఉండాలి. వాక్యం ఎందుకు చెప్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూతలు కావాలండి ఇవన్నీ రక్షిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రాకారం వేసుకుంటాం అనేది అది ఘనమైన పని, అది గొప్ప పని. దేవుని పని కన్నా గొప్ప పని ఇంకోటి లేదు. నువ్వు కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నీకు రకరకాలుగా కబుర్లు వస్తూ ఉంటాయి, ఎన్నో వర్తమానాలు వస్తాయి నీకు. అక్కడికి వెళదాం రండి,
ఇక్కడికి వెళ్దాం రండి, సెంటర్కి వెళ్దాం రండి, మధ్యాహ్నం మంచి వాలీబాల్ టీం వస్తుంది, ఇవాళ 1000 రూపాయలు పెట్టు. ప్రార్థనలో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మెసేజ్ చూడంగానే ఒక్కొక్కరికి. వర్తమానం పంపిస్తారు. ఆ రోజుల్లో వర్తమానం మనిషి ద్వారా వచ్చేది, ఇప్పుడు ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు, ఇంకేమైనా ఉన్నాయా? నువ్వేది గొప్పదని భావించాలా? ప్రార్థనకు వచ్చినాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. నా దేవుని సన్నిధి కన్నా ఈ ఫోన్లో గొప్పది కాదు. స్విచ్ ఆఫ్ చేసేయి, ప్రార్థన రావటమే. లేదా ఇంటికాడ పెట్టిరా, వెళ్ళినాక చూసుకో, మిస్డ్ కాల్ వస్తాయి, అది చూసుకుని ఫోన్ చేయి. నువ్వు దేవుని సన్నిధిని గొప్పదని భావించకపోతే ఊళ్ళో పనులన్నీ అప్పుడే అవుతాయి నీకు. అక్కడికి వెళ్ళిపోతావు, టైం అయిపోతుంది. ఇప్పుడు భోజనాలు అట్టేస్తారు. ఎందుకంటే మన బ్యాచ్ అంతా ఆదివారం ఇంకా ఫంక్షన్లు పెట్టేది. పరిషత్తు ఘనంగా ఎంచేవారు కాదు కదా, వాళ్ళకి అర్థం కాదు కదా, లోకస్తులుగా ఉన్నారు కదా. లోకస్తులతో సహవాసం చేయబట్టడం వల్ల మనం కూడా ఏమైనా ఉంటుంది, మనుషులు సంతోషపెట్టాలని మనసు, దాన్ని ఘనమైనదిగా భావించాలి. యెషయా చెప్పాడు, మీకు 58 చూసుకోండి మీరు కావాలంటే. పరిశుద్ధ దినాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఘనంగా ఎంచాలి, అది గొప్పగా నువ్వు భావించాలి తప్ప నువ్వు టేక్ ఇట్ ఈజీగా ఎప్పుడు తీసుకోవద్దు. అవునా? ఈ లోకంలో చాలామందిని కూడా అపవాది వర్తమానం పంపిస్తాడు, రండి ఓనా మైదానంలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం రండి. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళు హాని చేయుటకు, నాకు హాని చేయుటకు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాకారాలు కట్టకూడదు, వాడి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఎవడ వేసుకోకూడదు. ఇట్టాగే జనాలు తిరుగుతూ చచ్చిపోవాలి, తాగుతూ చచ్చిపోవాలి. ప్రాకారం ఎవడి చుట్టూ ఉంటుంది? ఎవడైతే ప్రార్థన ప్రాకారం వేసుకుంటాడో, ఎవడైతే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటాడో, దేవుని యొక్క బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క అగ్ని ప్రాకారం ఉంటుంది. నువ్వు చెప్పాలి, ఈ సెలవుల్లో నన్ను ప్రేమించి దైవజనులు నా కొరకు మీటింగ్స్ ఏర్పరిచారు, అది నాకు గొప్పది. ఊళ్ళు తిరగడం గొప్పది కాదు. ఊళ్ళు ఇంకోసారి తిరగవచ్చు, వాక్యం ఇంకోసారి నీకు రాదు. నువ్వు దాన్ని ఘనంగా ఎంచటం నేర్చుకోవాలా. నీకు గొప్పదిగా నువ్వు భావించి నేర్చుకున్నప్పుడే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం చూస్తావు. లేదంటే నిన్ను తిప్పుతానే ఉంటాడు. ఆడి పనే అది, అటు ఇటు తిరిగే పని కదా, నిన్ను కూడా అటు ఇటు తిప్పుతానే ఉంటాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనం ఒక అగ్ని ప్రాకారం వేసుకోవాలని చెప్తున్నాడు. పడిపోయిన ప్రాకారాలు తిరిగి కడతన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ స్త్రీ విషయంలో పడిపోయావో, ఏ పురుషుల విషయంలో పడిపోయావో, ఆ మొదటి ప్రార్థనని పోగొట్టుకున్నానే, ఆ మొదటి కన్నీటి ఆత్మ నాకులో లేదే. ఈ రోజున ఏదో నవ్వుకుంటా చాటింగ్ చేసుకున్నా కానీ నా జీవితంలో సర్వం కోల్పోయినట్టుగా ఉట్టిగా అయిపోయినే, ప్రాకారం లేని పరిస్థితి అయిపోయింది. నువ్వు మళ్ళా తిరిగి ప్రాకారం కట్టుకోవాలంటే ఇన్ని ఆటంకాలు తెలుసా? ఆడు సిగ్గులోనాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 40 సార్లు వస్తాడు ఈ చుట్టూత. వాడి పనేంటి? నిన్ను శోధించటమే. నీ కుటుంబాన్ని బాగుపడినవాడో, నీ అప్పుల నుంచి బయటపడినవాడో, నీ తాగుడి నుంచి మానేవాడో, నీ రోత జీవితానో నీకే అసహ్యం వేస్తుంది కొన్నిసార్లు. అదో బతుకు, నాది బతుకు అనుకుంటా ఉంటావు. మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టుగానే అదే బతుకు. నిజమే. దేవుని పని గొప్పది కనుక భావించకపోతే ఈ లోకంలో ఎవడైనా పడిపోవటమే. అవునండి. ఆడు ఉడుచుకుంటాడా? ఓ రోజు నెట్టాగా వెదవరాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారు. పాస్టర్ గారు, ఏంటి మా ఆస్తులని మీకు ఇచ్చేసాం, మాకు కలిగిందల్లా మీకు చేతులు పెట్టాం, మీ పాదాల దగ్గరికి వచ్చాం, మాకు భోజనం పెట్టరా అంటూ పేతురికి పాస్టర్ గారు గౌరవించాడు. ఉందా? పేతురు గారు ఏమన్నాడు వచ్చి? రండి అపోస్తుల కార్యాలకు ఒకసారి రండి, 6వ అధ్యాయం 14వ వచనం చదువును ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 14వ వచనం గబగబా చదవాలి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి, ముందు నుంచి చదివేసి నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అపోస్తుల కార్యములు 6 నుంచి
ముందు నుంచి చదువు, ఫస్ట్ నుంచి చదివేసి. ఆ దినములలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడదెక్కగా యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడైన. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్టు తల్లి ఏమంటారంటే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము అని చెప్పిరి. ఏం చెప్పారు వాళ్ళు? అమ్మా, మీకు భోజనాలు పెట్టాలంటే కావాలంటే మంచి వాళ్ళని 7 పెడదాం, మేము మాత్రం ఏం చేద్దాం? అవునండి, వాళ్ళ మీటింగ్లు అండి అంతసేపు అన్నాలు వండుకుంటాం, కూరలు వండుకుంటాం, ఏ పచ్చళ్ళు నూరుకుంటాం, జనాలకు వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలన్నా ఇది కాదు దాని బ్యాచ్. ఆ డ్యూటీ వాళ్ళకి ఆ డ్యూటీకి అప్పచెప్పేయాలా? అపోస్తలుగా ఏర్పరచుకున్న దేవుడు ఎందుకు వెళ్ళనే అంటున్నాడు అక్కడ. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. అది ఆ పరిచర్యలో ఎంతమంది బాగుపడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం చూస్తున్నారు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళితే ఆ పట్టణంలో అనేకులు బాగుపడి ఆ పట్టణం అంతా సంతోషం కలిగిందిగా. పేతురు గారు వెళతా ఉంటుంటే ఆయన నీడబడుతుంటే ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ వచ్చి బాగుపడుతుంటే అవన్నీ చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోలేదా? ప్రార్థనకు వెళుతున్నప్పుడు పేతురు యోహాన్లు ఆ కుంటివాడిని చూసినప్పుడు నజరేయుడైన యేసు నామమున లే అనగానే వాడు లేచి నడిచినప్పుడు ఆడు గంతులేస్తుంటే ఎన్ని వేల మంది వచ్చి విశ్వసించారని. అది గొప్పది కాదా? ఏ పని మనం చేయాలా? ఒకటి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఏం చేస్తుందంటే వండుకుంటాం, తుడుచుకుంటాం, బట్టలు కడిగి వేసుకుంటాం, ఎంతసేపు అవి చూసుకుంటాం ఇది చూసుకుంటాం. నీకు ఏ దోక రకంగా నీకు ప్రార్థన మాత్రం చేయకోకుండా, నీ కుటుంబానికి ప్రాకారం వేసుకోకుండా నిన్ను ఫోన్లో రకరకాలని చూపిస్తూ ఉంటాడు నీకు. యేసు ప్రభు చూపించడం నీకు నాకు చూపించడా? ఆడి పేరే శోధకుడు. నువ్వు ఒక్కడ గమనించాలా, నా సమయం వేస్ట్ అయిపోతుంది, ఇప్పటికే నా పరిస్థితులు తలకిందులుగా ఉన్నాయే, అప్పులో పక్కన సతమతం అయిపోతుంది, రోగంలో పక్కన సతమతం అయిపోతున్నాను, నా కుటుంబంలో నెమ్మది లేకుండా, నా బిడ్డలు రక్షణ పొందకుండా, నా భర్త ఇంకా లోతులోకి వెళ్ళకోకుండా, మేము బాప్టిజాలు తీసుకోకుండా ఎంతకాలం ఇలాగే ఉంటాం మేము? అది గొప్పదని నువ్వు భావించాలి. అది గొప్పదని భావించకపోతే అపవాది నిన్ను ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటాడు. చెప్పేగాడు సిగ్గులున్నాడని. ఒకసారికి 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 40 సార్లు అయినా నిన్ను మాత్రం విడిచిపెట్టడు. అవును, నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు కాబట్టి నిన్ను శోధిస్తాడు. నీ దారి నీదే, నీ పద్ధతి నీదే, ఏ మాత్రం మార్చుకుంటాకి ఇష్టపడవు. అందుకని నిన్ను శోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలని చూసావో నీ జోలికి వస్తాడనుకున్నావా? అవును, నీ టచ్ చేయలేడాడు. అందుకని మనం అలాంటి ప్రాకారం అనేది మనం వేసుకోవాలి. అవునండి. ఇంకోటి ఏం చేస్తాడు తెలుసాడు? బెదిరిస్తాడు. ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. ఇక ఫైనల్కి వచ్చేస్తాడు. ఇక మాటలతో లొంగలా, వర్తమానం పంపినా నువ్వు లొంగట్లా. నెక్స్ట్ ఇక నీ మీద చూసుకుందాం. ఏంటి, ఇక నువ్వు యూదుడు రాజుగా ఉండాలనుకుంటున్నావా? ఈ బ్యాచ్ అంతా పోగేసుకుని ఆ బ్యాచ్ అంతటికి నువ్వే లీడర్ అవ్వాలని కొంతమంది ప్రవక్తలను పెట్టేసుకుని, ఇక నీకు రాజుగారు కూడా ఏదో సపోర్ట్ ఇచ్చాడు కదని చెప్పేసి ఇక ఆ బ్యాచ్తో కలిసి నువ్వు వాళ్ళందరికీ ఒక రాజుగా ఉండి
ఇక నువ్వు వేరైపోదాం అనుకున్నావా? ఎన్ని రకాలైన బెదిరింపులండి. వాడు ఎన్ని రకాలైన బెదిరింపులు వాడు. నిజమేనండి. ఎన్ని రకాలుగా బెదిరించినా నెహెమ్యాకు తెలుసు తన యోగ్యత ఏంటో. అవును, నెహెమ్యాకు తెలుసు నేను చేయవలసిన పని గొప్పదే. అవును, తనకు అర్థమైపోయింది. ఈ ప్రాకారం కట్టబడకుండా ఈ సన్బలటలను, టోబియాలను, గెషమును అపవాది వాడుకుంటున్నాడు. ఎన్నో రకాలుగా శోధనలు వచ్చినా ఒకటి తనకు అర్థమైంది ఏంటంటే నేను చేసే పని గొప్పది. ఈరోజు నీకు నాకు అది అర్థం అవ్వాలి. బెదిరిస్తాడు, నయాన భయాన బెదిరిస్తాడు. ఎన్ని బెదిరించినా ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. 9వ వచనం రండి, 6వ అధ్యాయం 9వ వచనం రండి. దేవా నా చేతులను బలపరచు అంటూ ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవా నా చేతులను బలపరచుము. ఓ గాడ్ స్ట్రెంగ్థెన్ మై హ్యాండ్స్. దేవా మా చేతులను బలపరచుము. అవునండి, దేవుడే నిన్ను బలపరిచేవాడు. అవునండి, పడిపోయిన చోట నిన్ను లేవనెత్తే దేవుడు అండి ఆయన. తన నిస్సహాయ స్థితిని బట్టి ఒప్పుకుంటున్నాడు దేవుడి సన్నిధిలో. ఎన్ని రకాలైన నిందలు వచ్చినా, ఎన్ని రకాలైన మాటలు వచ్చినా, ఎన్ని రకాలైన బెదిరింపులు వచ్చినా ఆయన ఒకటే చేస్తున్నాడు, దేవా మా చేతులను నీవు బలపరచుము. ఆ దినమందు కూడా అదే చేశాడు. అవునండి, జాన్ వెస్లీ యొక్క ప్రార్థనా గదిలోకి వెళ్ళి బిల్లీ గ్రాహం గారు ఏం చేశాడు? అయ్యా 200 సంవత్సరాల పూర్వం జరిగిన ఉద్యమము మేము చూడాలి, మా చేతులను బలపరచుము. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి నీవు అడుగు, నీ నిస్సహాయతను ఒప్పుకో. నేను ప్రార్థనలోకి అయ్యా ఎదగాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నాను, నేను దేవుల్లో ఎదగాలని, బలపడాలని, నీ పరిచర్లో కూడా వాడబడాలని నేను ఎన్నో ఆశ కనుగొన్నానయ్యా. నేను నిలబడలేకపోతున్నానయ్యా, నా చేతులు బలపరచయ్యా. ఇప్పటికే నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదు, అప్పులోని సమస్య, ఎన్నో బలహీనతలు కుటుంబాల్లో. నువ్వు చేయవలసింది తెలుసా? దేవా స్ట్రెంగ్థెన్ మై హ్యాండ్స్, నా చేతులను బలపరచుమయ్యా. నువ్వు ఆ ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు అలాగూ ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ పక్షాన ఉంటాడండి ఆయన. అవునండి, ఒకటి జీవముగల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఉండాలంటే వాడు చేసే పని ఏంటన్నారు? అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్నిగంధకముల వాన చుట్టుముట్టినా, అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్నిగంధకముల వాన చుట్టుముట్టినా, అదరమో బెదరమో అరికి మనము విరవము, అదరము బెదరము అరికి మనము విరవము, ఎన్న యేసు సన్నిధిలో లేదిక భయము, అన్న యేసు సన్నిధిలో లేదిక భయము. ఓ సోదరా ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిదురమాను మగత వీడు, కన్న విప్పి కలియ చూడు, కన్న విప్పి కలియ చూడు. యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి. యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి. ప్రార్థనాయుధముతో పునర్ధాన శక్తితో,
ప్రార్థనాయుధముతో పునర్దాన శక్తితో పునర్నిర్మాణము చేతము రండి, పునర్నిర్మాణము చేతము రండి. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిద్రమాను మగత వీడు, కన్న విప్పి కలియజూడు, కన్న విప్పి కలియజూడు. అవునండి, ప్రాకారములు కూలిపోతున్నవి. అపవాది ఎన్ని బాణాలు నీ మీద వేసినా. అవునండి, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుని కలిగినప్పుడు వాడు ఎన్ని రకాలుగా నిన్ను శోధించినా ఒకటి, మనం అదరొద్దు బెదరొద్దు ఎప్పుడు కూడా. అవునండి, కోతి ఎప్పుడైనా సరే, కుక్క ఎప్పుడైనా సరే వెనకాల పడేటప్పుడు నువ్వు పారిపోయేవా, నీ వెనకాల పడుతుంది. నువ్వు ఒంగున ఒక రాయి వేద్దామన్నట్టుగా ఒంగునిట్టాను, అది 1/2 కిలోమీటర్ పరిగెత్తుద్ది. కోతి అయితే తాడి చెట్టు ఎక్కి కూర్చుంటుంది, అక్కడి నుంచి ఉంటుంది అంత తప్ప ఏం చేయలేదు. అది ఆడదే చేసే పని. ఇప్పుడు కూడా నువ్వు మోకాళ్ళు వేస్తే ఒక జాన్ వెస్లీ వారిలాగే, ఒక బిల్లీ గ్రాహం గారిలాగే, ఒక నెహెమ్యా వలె అడుగులో అడిగేసే వ్యక్తిగా ఉంటే ఆడు దూరం నుంచి చూస్తాం ఏడుతుంది తప్ప ఆడు ఏమీ చేయలేడు. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటంటే నీలో ప్రాణం ఉన్నంత వరకు, ఆఖరి వరకు కూడా నిన్ను ఎట్టగన్నా వెనక లాక్కెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఆడు ఫైనల్గా ఒక ఆలోచన ఇచ్చింది. వాడు ఒక ప్లాన్ చేశాడు. ఒక ప్లాన్ చేసి బాగా నెహెమ్యాకు బాగా తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేశాడు. హౌస్ అరెస్ట్ చేస్తే ఆడు బయటికి రావటానికి లేదు. అందరూ వచ్చి చక్కగా ప్రాకారాలు, పడిపోయిన ప్రాకారాలు కడతాకి అందరూ చక్కగా సహకరిస్తుంటే ఒక వ్యక్తి రావట్లేదు. ఆ షమయ అనే వ్యక్తి దగ్గరికి నెహెమ్యా వెళ్ళాడు. మనవాడు కనపడతలేదు. ఈ మధ్య ఏమైపోయాడంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు, బయటకు వస్తే ఊరుకొని అంటున్నారు. సిగచ్చి ఈ విధంగా కూడా చేస్తాడు అపవాది. ఎలాగూ ఆడి దగ్గరికి వెళ్తే ఆడు అన్నాడు, చదువుదాం రండి, 10వ వచనం చదువుదాం ఒకసారి మళ్ళా. అటు తరువాత మెహతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమ్యా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు అంటున్నాడు, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటినే. పూర్వం ఎలా ఉండేదంటే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. ఎప్పుడంట? సంవత్సరానికి ఒకసారే అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఏమైనా యదో పనులు చేస్తే గబుకొని చిటికిని చచ్చిపోతానేమో అని భయం వేసి నడుముకి ఒక బారు తాడు కట్టుకుని ఆ బయట ఉండేటట్టుగా ఒక కొన చివరొదిలేసి నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకు? ఉద్యోగాలాగా ఎవడన్నా మందసం పట్టుకుంటాక అట్ట వెళ్ళిన డామ్మని చచ్చిపోతే నేను చచ్చిపోతానేమో, అది అతి పరిశుద్ధమైన స్థలం అని ప్రధాన యాజకుడే భయపడతా తాడు అక్కడ చివర వదిలేసి వెళ్ళేవాడు. అలాంటి అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఈడేం సలహా ఇస్తున్నాడంటే గర్భాలయములోకి వెళ్ళి దాక్కుందాం, అక్కడికి అది ఎవడో రాడు అంటాడు. ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళితే గ్యారెంటీ తెచ్చిపోతుంది. తెలుసుగా, ప్రధాన యాజకులే అక్కడికి వెళ్తాక భయపడి వచ్చే ఆ స్థలానికి రాజుగారు గిన్నె అందించే వ్యక్తి వెళితే అది వెళ్ళదగిన స్థలమా? నెహెమ్యా తెలుసు, నెహెమ్యా యోగ్యత ఏంటో, తను ఏ పరిస్థితిలో ఉన్నాడో నెహెమ్యాకు తెలియదేం కాదు.
మనం కూడా మన యోగ్యతను గుర్తించాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందుకని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఊరినే చెప్పలా. సొలొమోను గారు అనుభవంతో చెప్పాడు. దేవాలయం కట్టినోడే చెప్పాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం చూసుకోవాలి? సోకు చూసుకోమన్నాడా? ఏం చూసుకోమన్నాడమ్మా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. టైం ఎంత అయిపోతుందో చూసుకో. నువ్వు బయలుదేరుతున్నావు ఇప్పుడు ఆడావుడిగా. అందుకనే మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. గర్భాలయంలోకి పారిపోతే మన దగ్గర రాడు. ఈ విధంగా స్కెచ్ అపవాది ఇంకో రకంగా వేసాడు. ఎందుకు? ఆడి చచ్చిపోతే పని అయిపోతుందిగా. తలుపులు పెట్టకముందే మనం వెళ్ళిపోవాలి. ఒకసారా రెండుసార్లా గర్భాలయంలోకి వెళ్ళిపోయాడంటే ఇక ఆడు అక్కడికి వెళ్తే స్పాట్లు అయిపోతాడు. ఇది వాడు చేసిన స్కెచ్. చూడండి, వాడు అపవాది అన్నవాడు రకరకాలుగా ఆయన తెలుసండి. అందుకని ఆయన అన్నాడు, నేను ప్రవేశింపను. ఏమన్నాడు ఆయన? నేను ప్రవేశింపను. నాలాంటి వాడు వెళ్ళొచ్చు అసలు దాంట్లోకి? నేనేంటి? నా బతికేంటి? నేనేమన్నా ప్రధాన యాజకునా? రాజుగారికి గిన్నె అందించే వ్యక్తిని మాత్రమే నా మొహం చూసి ఏంటి ఇంత విచారంగా ఉన్నావు నెహెమ్యా అంటే, అయ్యా యెరూషలేం ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడి గుమ్మాలు కాల్చబడి అని మొహం ఎట్టా పెట్టుకుని మనం బాధపడతంటే, వెళ్ళి నీకు కావాల్సిన నీ ఇస్తాలే, వెళ్ళి మొదలెట్టి పని అన్నాడు. అంతేగాని ఇవాళ నేను పారిపోయి గర్భాలయంలో నేను వెళ్ళాలా? చూడండి, ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2వ దినవృత్తాంతాలకు రండి. 26వ అధ్యాయం 16వ వచనం చదివాను ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా 19 ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాత్రిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎన్నాడా? అది యాజకుల పనే కానీ నీ పని కాదయ్యా బాబు, నువ్వు దోపం వేయొద్దంటే అన్నాడా? నేనేమనుకున్నా? రాజుని. నువ్వు రాజు అవ్వచ్చయ్యా, ఎవ్వరూ కూడా దోపం వేదిక దగ్గర వెళ్ళకూడదు. ప్రధాన యాజకులే అక్కడ వెళ్ళడానికి భయపడి వస్తుంటే నేను వెళ్ళి దూపం వేస్తానంటే ఏంటి? అక్కడ ఏం రాయబడింది తెలుసా? చూడండి, అక్కడ యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూడండి, ఒక రాజు అవ్వచ్చు, నువ్వు ఇంకొక వ్యక్తి అవ్వచ్చేమో, కానీ నీ యోగ్యత ఏంటో నువ్వు గుర్తించుకోవాలి. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తివైనా సరే, బాగా పాటలు పాడే వ్యక్తివైనా సరే, బాగా పరిచయం చేసే వ్యక్తివైనా సరే, నెహెమ్యా వలె మన యోగ్యతను మనం గుర్తించువారముగా మనం ముందుదుముగాక. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా నీవేంటో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఎగ్గుతుందా మనలో? నా మందిరంకి రమ్మన్నా వాడు ఎవడని ఉంది వాక్యంలో. ఏమనుకున్నా? దేవుని సన్నిధిని ఎవరు కూడా అలాచనగా చురకలుగా కూడా ఎవరు ఎంచొద్దు. మొదట నువ్వు దేవుని పని గొప్పదని భావించాలి. అవునండి, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని పరిచర్య అయినా, రక్షణ పొందటం అయినా, అన్నిటికన్నా నువ్వు ఘనమైనదిగా నువ్వు దాన్ని వెంచాలి. అందుకనే వాడు ఎన్నో రకాలుగా నిన్నేం చేస్తాడంటే, వాడు మాటలతో దాడి చేస్తాడు, అవసరమైతే రకరకాలుగా వర్తమానం పంపిస్తాడు, ఇంకొకసారి బెదిరిస్తాడు, లేదంటే దేవుడే నిన్ను మొత్తేలాగా వాడు పథకాలు కూడా చేస్తాడు. అవునండి, ఫైనల్ వరకు కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదక్కోకుండా దేవుని పని అన్నా, దేవుని పరిచర్య అన్నా, దేవుని సన్నిధి అన్నా
గొప్పదిగా నిన్ను భావించుకోకుండా ఊళ్ళో పనులన్నిటికీ నిన్ను తిప్పుతానే ఉంటాడు. అప్పుడు నువ్వు గ్రహించాలి, ఇది దేవుని పని, ఇది గొప్ప పని. నీకెవరు వర్తమానం పంపించినా దయచేసి ప్రార్థన అయ్యే వరకు నేను రాలేను, దయచేసి మీటింగ్లు అయ్యే వరకు నేను రాలేను అని చెప్పగలిగిన మెట్టులో మనం ఉండాలి. లేకపోతే నీ మీద ఎన్నో రకాలుగా దాడి చేస్తాడు. దగ్గర వాళ్ళ ద్వారా నిన్ను లాగుతాడు. ఎందుకంటే ఆడు తెలుసు, ఎవడు చెప్తే మాట వింటాడో ఆడు బాగా తెలుసు. వీడు ఎవడు చెప్తే బాగా మాట వింటాడో ఆడికి బాగా వేస్తాడు. అందుకని ఆడు సంకలు కొట్టుకుంటాడు. గేలం బాగా వేసాక వీడికి చిక్కింది చేప నాకు, నిన్ను తర్వాత ఆడుకుంటాడు. ఆడు నువ్వెక్కడ పోతావు? ఆడ గేలానికి చిక్కిన తర్వాత నువ్వు ఎక్కడికి పోలేవేక. నువ్వు దేవుని పని గొప్పదని నువ్వు భావించకపోతే నిన్ను రకరకాలుగా వాడు శోధిస్తూనే ఉంటాడు. అవునండి, జాన్ వెస్లీ మోకాళ్ళలో మోకరించిన డాక్టర్ బిల్లీ గ్రాహం గారిలాగా నెహెమ్యా అడుగులో అడుగులు వేసేవారుగా ఈ తరం వారుగా మన ముందుముగాక. ఆమేన్. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు మనతో మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? ఒకటే చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి రాలేను. ఏమన్నాడు ఆయన? నెహెమ్యా ఏమంటున్నాడు? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మాత్రం నేను రాలేను. ఈరోజు నువ్వు అదే మట్టిలో ఉండాలి. ఒక నెహెమ్యా వలె నువ్వు నేను నిలబడలేకపోతే పడిపోయిన ప్రాకారాలు కట్టుకోలేము. గుమ్మములు కాల్చబడిన గుమ్మలు మళ్ళీ నిలబెట్టలేము. వాడు శోధించేటప్పుడు శోధకుడు నిన్ను మాటలతో దాడి చేస్తాడు, నీ దగ్గరికి వర్తమానం పంపిస్తాడు, నిన్ను బెదిరిస్తాడు. అవసరమైతే దేవుడే నిన్ను చంపాలన్నట్టుగా ఉగ్రత వచ్చేటట్టుగా కూడా ప్లాన్ చేస్తాడు. మనం అలా ఉండకోకుండా దేవుని యొక్క మాట విని, దేవుని పరిచర్య గొప్పదిగా, దేవుని సన్నిధి గొప్పగా, దేవుని వాక్యము గొప్పదిగా, దేవునిలో బ్రతకటమే గొప్పదిగా నువ్వు భావిస్తే దుష్టుడు నిన్ను ముట్టలేడు, దుష్టుడు నిన్ను ముట్టలేడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా చెప్తాం, ప్రభా నెహెమ్యా వలె నేను చెప్పగలిగినట్లుగా అయా నా నోటిని కూడా మీరు నాయన నింపండి ప్రభా. ఎన్నోసార్లు ప్రభా ఈ లోకంలో పనులే గొప్పవి అనుకుంటున్నాను, బంధువులు ఇళ్ళకి వెళ్ళటమే గొప్పవి అనుకుంటున్నాను అయ్యా, సెలవుల్లో ఎంజాయ్ చేయటమే గొప్పది అనుకున్నా కానీ నీ సన్నిధిలో గడపటము గొప్పదిగా భావించలేక ఎన్నోసార్లు అపవాదికి నేను చిక్కిపోతున్నాను ప్రభా. అయా నాయన నన్ను క్షమించు ప్రభా. నీ పాదాల దగ్గర ప్రభా ఉపవాసం ఉండి ఆ దినమందు నెహెమ్యా కన్నీటితో కొన్ని దినాలు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలాగైతే మార్గం సరళం చేసావో నా బ్రతుకులో నువ్వు మార్గం సరళం చేసే దేవుడు అని విశ్వాసంతో నేను ప్రార్థన చేయడం నేర్పించని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నన్ను నిలబెట్టేవాడు నీవయ్యా. ఏ స్థలంలో నేను పడిపోతున్నానో, ఎక్కడైతే ఓడిపోతున్నానో, ఎన్నోసార్లు మనుషుల యొక్క మాటలకు నేను లొంగిపోతున్నాను ప్రభా. అయ్యా నాయన అక్కడికి వెళదాం రా, ఇక్కడికి వెళదాం రా అంటే ప్రార్థన కూడా మానేసుకుని ప్రభా, ప్రార్థనకు సగంలో కూడా మానేసి ప్రభా అయ్యా నీ సన్నిధి గొప్పదని భావించుకోకుండా మనుషులు సంతోషపెట్టాలని ప్రభా ఎన్నోసార్లు అపవాది మాటలకి వర్తమానాలు పంపించినప్పుడు, ఫోన్లు చేసినప్పుడు అయ్యా నాయన లోకమే ఏదో పనులే వాళ్ళేమనుకుంటారో అనుకున్నాను కానీ ప్రభా నీ సన్నిధి గొప్పదని భావించలేక ఎన్నోసార్లు నేను ఓడిపోయాను ప్రభా. అపవాది ఎన్నోసార్లు నా మీద జయం పొందుతున్నాడు ప్రభా. అపవాది ఎన్నో రకాలుగా నా మీద బెదిరిస్తున్నాడు ప్రభా, ఎన్నో రకాలుగా వర్తమానం పంపిస్తున్నాడు ప్రభా. అయ్యా 5 సార్లు పంపాడంట ప్రభా నాయన. అవునయ్యా, అయినా చెప్తున్నాడు ప్రభా నేను రాలేనని చెప్పుటకు వర్తమానం పంపాడంట ప్రభా. అవునయ్యా, ఎన్ని రకాలుగా ప్రభా వాడు పంపిన ప్రభా నెహెమ్యా ప్రభా తను చేయు పని గొప్పదని అర్థమైంది ప్రభా. ఈ దినమందున మాకు కూడా నేర్పించండి ప్రభా. అయా మేముండే స్థలము ప్రభా, మేము ఆరాధించే దేవుడు గొప్పవాడని ప్రభా. అయా మేము బ్రతుకుచున్న ఈ బ్రతుకులో కాపాడుతున్నది నువ్వని ప్రభా, మమ్మల్ని బలపరచ నీవని, మమ్మల్ని పోషించేవాడు నీవని, మాకు నిత్య జీవం నీవని ఇచ్చేవాడు అని నీ పాదాల దగ్గర గడపటం అది మరి ఉత్తమమైన దానిగా ఏర్పరచుకుందని ఆ దినమందు నువ్వే చెప్పావు కదా ప్రభా. మార్తా నువ్వు అనేక పనుల మీద తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పావు, మార్తకి చెప్పావు కదా ప్రభా. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. అవసరమైనది ఏదో గ్రహింపు మాకు దయచేయండి. ఏది మాకు ప్రభా గొప్పదో, ఏది మాకు యోగ్యమైనదో మాకు నేర్పించండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి.
ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రభా నీ సన్నిధిలో ప్రభా భయభక్తులు కలిగి పడిపోయిన ప్రాకారాలు మళ్ళా తిరిగి కట్టి నెహెమ్యా అడుగులో అడుగులు వేసేవారుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.